హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో SGPGIMS రిక్రూట్మెంట్ 2025 అంటే సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లక్నో ఉత్తరప్రదేశ్లో 2025 అండ్ 26 ఇయర్కి గాను వివిధ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి పోస్టుల కోసం అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. సో ఈ నోటిఫికేషన్లో నర్సింగ్ ఆఫీసర్, ఓటీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, హాస్పిటల్ అటెండెంట్ వంటి 12 రకాల పోస్టులు అయితే ఉన్నాయంట. సో ఈ పోస్టుల కోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అండ్ శాలరీస్ ఎంత, ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసి టోటల్గా 1479 వేకెన్సీస్ అయితే ఉన్నాయంట. ఇది ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే, ఆఫ్లైన్లో అప్లై చేయడానికి లేదు. అండ్ వెబ్సైట్ వచ్చేసి www.sgpgims.org.in. ఈ వెబ్సైట్లో అయితే మీరు లింక్ అనేది ఉంటుంది. సో మీరు ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇంకా స్టార్టింగ్ డేట్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. సో ఇక్కడ టెస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, సిఆర్టీ టెస్ట్. సో దాని ద్వారా అయితే మిమ్మల్ని ఈ జాబ్కి అయితే సెలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఈ రిక్రూట్మెంట్లో వివిధ కేటగిరీస్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని మనం క్లియర్గా చూద్దాం. సో పోస్ట్ నేమ్ వచ్చేసి నర్సింగ్ ఆఫీసర్. ఇక్కడ టోటల్గా 1200 వేకెన్సీస్ అయితే ఉన్నాయంట. అది ఎస్సీ కేటగిరీకి వచ్చేసి 253 వేకెన్సీలు అండ్ ఎస్టీ కేటగిరీకి వచ్చేసి 24 అండ్ ఓబీసీకి వచ్చేసి 324 అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 119 అండ్ జనరల్ కేటగిరీకి వచ్చేసి 480. టోటల్గా 1200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవి ఈ కేటగిరీ వైజ్గా అయితే డివైడ్ అయి ఉన్నాయి. అండ్ పే లెవెల్ చూసుకున్నట్లయితే లెవెల్ 7 ఇది గ్రూప్ బి సెక్షన్కి వస్తుంది జాబ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్. ఇక్కడ ఎస్సీ కేటగిరీకి 2 అండ్ ఓబీసీకి 1 అండ్ జనరల్ కేటగిరీకి 3. టోటల్గా 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది పే లెవెల్ చూసుకున్నట్లయితే లెవెల్ 6 ఇది గ్రూప్ సికి సంబంధించిన జాబ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ ఆఫీసర్ సిడబ్ల్యూఎస్ బయోమెడికల్. ఇక్కడ టోటల్గా 6 వేకెన్సీస్ అయితే టోటల్గా ఒకటే వేకెన్సీ ఉంది, అది ఎస్సీ కేటగిరీకి రిజర్వ్డ్ అయి ఉంది. అండ్ ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్లయితే లెవెల్ 6 ఇది గ్రూప్ సి జాబ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్. ఇక్కడ 2 వేకెన్సీస్ వచ్చేసి ఎస్సీ కేటగిరీకి ఇచ్చారు అండ్ ఓబీసీ కేటగిరీకి 2 అండ్ జనరల్ కేటగిరీకి 3. టోటల్గా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ పే లెవెల్ చూసుకున్నట్లయితే లెవెల్ 5 ఉంది అండ్ ఇది గ్రూప్ సికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోర్ కీపర్. ఇక్కడ ఎస్సీ కేటగిరీకి 5 వేకెన్సీస్ అండ్ ఓబీసీకి 6 వేకెన్సీస్ అండ్ ఈడబ్ల్యూఎస్కి 2 అండ్ జనరల్ కేటగిరీకి 9 రిజర్వ్డ్ అయి ఉన్నాయి. అండ్ టోటల్గా 22 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది పే లెవెల్ చూసుకున్నట్లయితే లెవెల్ 6 ఇది గ్రూప్ సికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ జనరల్ 2. ఇక్కడ టోటల్గా 2 వేకెన్సీస్ ఉన్నాయి, అవి 2 కూడా జనరల్ కేటగిరీకి ఉన్నాయి. అండ్ ఇది పే స్కేల్ చూసుకున్నట్లయితే లెవెల్ 6 ఇది గ్రూప్ సికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. ఇక్కడ టోటల్గా 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అవి ఎస్సీ కేటగిరీకి 7 రిజర్వ్డ్ అయి ఉన్నాయి అండ్ ఎస్టీ కేటగిరీకి 1 అండ్ ఓబీసీకి 8 అండ్ ఈడబ్ల్యూఎస్కి 3 అండ్ జనరల్ కేటగిరీకి 13. టోటల్గా 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది పే లెవెల్ చూసుకున్నట్లయితే లెవెల్ 4 అండ్ గ్రూప్ సికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్. ఇక్కడ ఎస్సీ కేటగిరీకి వచ్చేసి 13 అండ్ ఎస్టీ కేటగిరీకి వచ్చేసి 1 అండ్ ఓబీసీకి 18 అండ్ ఈడబ్ల్యూఎస్కి 6 అండ్ జనరల్ కేటగిరీకి వచ్చేసి 26. టోటల్గా 64 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది లెవెల్ 4కి సంబంధించింది పే లెవెల్ వచ్చేసి అండ్ ఇది గ్రూప్ సికి సంబంధించిన జాబ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎస్టీ అసిస్టెంట్. ఇక్కడ ఎస్టీ కేటగిరీకి ఏం రిజర్వేషన్లో లేవు అండ్ ఓబీసీకి వచ్చేసి 6 అండ్ ఈడబ్ల్యూఎస్కి 2 అండ్ జనరల్ కేటగిరీకి 8. సో టోటల్గా 20 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది పే స్కేల్ చూసుకున్నట్లయితే లెవెల్ 4 ఇది గ్రూప్ సికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రాఫ్ట్స్మెన్. ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది, అది జనరల్ కేటగిరీకి ఉంది, ఇది లెవెల్ 4 గ్రేడ్ అండ్ ఇక్కడ ఇది వచ్చేసి గ్రూప్ సి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్ అటెండెంట్ జనరల్ 2. ఇక్కడ ఎస్సీ కేటగిరీకి చూసుకుంటే 9 వేకెన్సీస్ అండ్ ఓబీసీకి చూసుకుంటే 13 వేకెన్సీస్ అండ్ ఈడబ్ల్యూఎస్కి 4 అండ్ జనరల్ కేటగిరీకి వచ్చేసి 17. టోటల్గా 43 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది లెవెల్ 1 అండ్ ఇది గ్రూప్ డికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 12th ఓటీ అసిస్టెంట్ బ్యాక్లాగ్ ఆర్ ఆన్ఫీల్డ్
అన్ఫిల్డ్. సో ఇక్కడ ఎస్సీ కేటగిరీకి వచ్చేసి 21 అండ్ ఎస్టీ కేటగిరీకి వచ్చేసి 2 అండ్ ఓబీసీకి సంబంధించి 30 అండ్ ఈడబ్ల్యూఎస్కి ఎటువంటిది రిజర్వేషన్ లేదు అండ్ జనరల్ కేటగిరీకి వచ్చేసి 28. టోటల్గా 81 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది పే లెవెల్ చూసుకున్నట్లయితే లెవెల్ 5 అండ్ గ్రూప్ చూసుకున్నట్లయితే గ్రూప్ సికి సంబంధించింది. ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ నోట్ ఉంది. అదేంటి అంటే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఒకటి జనరల్ పోస్ట్ ప్రస్తుతం అయితే ఖాళీగా ఉంది. 5 పోస్టులు వచ్చేసి 2 ఎస్సీ కేటగిరీకి, 1 ఓబీసీకి అండ్ 2 జనరల్ కేటగిరీకి అంచనా వేశారు. అండ్ ఖాళీలు ఎప్పుడైతే ఉంటాయో వాటినైతే ఈ వేకెన్సీస్తో అయితే భర్తీ చేస్తారు. ఈ అంచనాలను ఖాళీలను రద్దు చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్. ఇక్కడ పే లెవెల్ 6కి సవరిస్తుంది. ఇది అధికారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత అయితే పే లెవెల్ అనేది 6కి అయితే మారుస్తారంట. అండ్ మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే 1479 వేకెన్సీస్ అన్నాం కదా. ఫ్రెష్ అండ్ బ్యాక్లాగ్ ఖాళీలతో కలిపి 1479 ఉన్నాయనేసి చెప్తున్నారు. అండ్ వర్టికల్ ఆఫీస్ రిజర్వేషన్ వచ్చేసి ఎస్సీకి 21% అండ్ ఎస్టీకి 2% అండ్ ఓబీసీకి వచ్చేసి 27% అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 10% ఉంది. అండ్ హారిజాంటల్ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే దివ్యాంగకి 4%, ఎక్స్ సర్వీస్ మెన్స్కి 5% అండ్ స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2% అండ్ ఉమెన్స్కి వచ్చేసి 20% వచ్చేసి హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఉంది. అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ప్రతి పోస్ట్కి స్పెసిఫిక్గా ఒక క్వాలిఫికేషన్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి బీఎస్సీ హోన్స్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్ గుర్తింపు పొందిన సంస్థ నుండి అయితే సర్టిఫికేట్ ఉండాలి, లేదా డిప్లొమో ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ అండ్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి 50 beds ఉన్న హాస్పిటల్లో, అది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్ చూసుకున్నట్లయితే స్టేట్ అండ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో నర్స్ అండ్ మిడ్ వైఫ్కి అయితే నమోదై ఉండాలి. అండ్ నెక్స్ట్ ఓటీ అసిస్టెంట్ జాబ్కి చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ బీఎస్సీ అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఓటీ టెక్నాలజీలో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్. దీనికోసం క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ 80 words per minute స్టెనోగ్రఫీ స్పీడ్ ఇంగ్లీష్ అండ్ హిందీ 25 words per minute అనేది టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మీకు ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్ అటెండెంట్ జనరల్ 2. ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 10th పాస్ అయిన వాళ్ళు హాస్పిటల్ లేదా నర్సింగ్ హోమ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అనేసి చెప్తున్నారు. సో ఇప్పుడు మన క్వాలిఫికేషన్స్ అన్ని, ఇప్పుడు మనం చెప్పుకున్న క్వాలిఫికేషన్స్ అన్ని January 1, 2025 నాటికి అయితే మీకు కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ అన్ని మీకు ఈ టైంలో కంప్లీట్ అయి ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే అట్లీస్ట్ 18 years ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం ఏజ్ చూసుకున్నట్లయితే 40 years ఉండాలి, అది కూడా January 1, 2025 నాటికి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 5 years ఉంది. అండ్ దివ్యాంగకి వచ్చేసి 15 years ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి 3 years ఉంది. అండ్ గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో 3 years సర్వీస్కి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ మనం చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 1180 రూపీస్గా ఉంది. సో 1000 రూపీస్ ఫీజ్ ప్లస్ 18% జిఎస్టీ, టోటల్గా చూసుకున్నట్లయితే 1180 రూపీస్ ఉంది. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీకి చూసుకున్నట్లయితే 788 రూపీస్గా ఉంది ఫీజు వచ్చేసి. సో ఫీజు వచ్చేసి 600 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ యాడ్ చేస్తే టోటల్గా 708 రూపీస్ ఎస్జిఎస్టీకి ఉంది. అండ్ ఈ చెల్లించడం అనేది ఆన్లైన్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది. సో మీరు అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే వెబ్సైట్కి వెళ్ళాలి, అక్కడ రిక్రూట్మెంట్ సెలెక్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఫర్ న్యూ యూజర్స్ పై క్లిక్ చేసి మీ నేమ్ అండ్ పోస్ట్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్తో సహా అన్నీ అయితే నోట్ చేయండి అక్కడ. అండ్ లాగిన్ ఎలా అంటే రిజిస్టర్ ఈమెయిల్కి వచ్చిన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్తో అయితే లాగిన్ అవ్వండి. అండ్ ఫామ్ నింపాలి, అది కూడా మీ కరెక్ట్ వివరాలన్నీ అక్కడైతే ఫామ్లో ఫిల్ చేయండి. అండ్ డాక్యుమెంట్ అప్లోడ్, ఫోటో వచ్చేసి 80 KBతో అండ్ మీ సిగ్నేచర్ వచ్చేసి ఒక 80 KB అండ్ 10th 12th అండ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అండ్ డొమైసైల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఆన్లైన్ ద్వారా అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. అండ్ ఫామ్ రివ్యూ చేసి అప్పుడు సబ్మిట్ చేయండి. అప్లికేషన్ సక్సెస్ సీక్వెన్స్ నెంబర్ అయితే సేవ్ చేసుకోండి. సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఎస్జిపి
ఎస్జిపి జిఐఎంఎస్ రిక్రూట్మెంట్ 2025లో ఇక్కడ సెలక్షన్ ప్రొసెసర్ మనం చూసుకున్నట్లయితే కామన్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఉంటుంది సిఆర్టీ. ఇది ఆబ్జెక్టివ్ టెస్ట్, ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఇది గ్రూప్ డి పోస్టులకి కలిపి కూడా అందరికీ ఇదే ఉంటుంది టెస్ట్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్స్కి చూసుకున్నట్లయితే అట్లీస్ట్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి అయితే 50% మార్క్స్ వెయిటేజ్ ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 45% మార్క్స్ వెయిటేజ్ అయితే వచ్చిన వాళ్ళు అయితే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సిలబస్ వచ్చేసి మీకు వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్ టెస్ట్ ఆర్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో స్టెనోగ్రాఫర్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ వంటి పోస్టులకు అయితే స్టెనోగ్రఫీ అండ్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. మార్కులు ఫైనల్ మెరిట్లో అయితే చేర్చరు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ చూసుకున్నట్లయితే సిఆర్టీ మార్కుల ఆధారంగా అయితే తయారు చేస్తారు. టైగా అయి ఉంటే డేట్ ఆఫ్ బర్త్, మీరు చేసిన రాంగ్ ఆన్సర్స్ వాటిని కౌంట్ చేసి సెక్షన్ మార్క్స్, అప్లికేషన్ నెంబర్ ఆధారంగా అయితే మీకు ర్యాంక్ అనేది నిర్ణయిస్తారు. అండ్ మీరు ఈ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలి అంటే సిలబస్ వచ్చేసి ఎస్జిపి జిఐఎంఎస్ వెబ్సైట్లో ఉన్న సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ప్రతి సెక్షన్ అయితే కవర్ చేయండి. అండ్ ప్రాక్టీస్ టెస్ట్లో వచ్చేసి ఆన్లైన్ మార్క్ టెస్ట్లు అండ్ ప్రీమియం పేపర్తో వర్క్ చేసుకుని సాధన చేయండి. అండ్ టైప్ మేనేజ్మెంట్ పరీక్షల్లో ప్రశ్నలు త్వరగా పరిష్కరించే సామర్థ్యాన్ని అయితే పెంచుకోండి. అండ్ స్కిల్ టెస్ట్ కోసం స్టెనోగ్రాఫర్ లేదా అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులకు టైపింగ్ అండ్ స్టెనో స్పీడ్ అయితే మీరు పెంచుకోండి. అండ్ డాక్యుమెంటేషన్స్ అన్ని, సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు రిజర్వేషన్ డాక్యుమెంట్స్, మీ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అయితే రెడీగా ఉంచుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.